ఛానలుకి స్వాగతం. తులారాశి వారికి దేవుడి అనుగ్రహంతో అతిపెద్ద లాటరీ తగలబోతోంది. కోట్లకు అధిపతి కాబోతున్నారు. అయితే తులారాశి వారి యొక్క జీవితంలో మున్ముందు ఎటువంటి శుభ ఫలితాలు వారు పొందుకుంటారు? ఏ దేవుడి అనుగ్రహంతో వారు కోట్లకు అధిపతి కాబోతున్నారు? ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వీరి యొక్క మనస్తత్వం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు. ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు. ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి. టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా ఉన్నత స్థాయికి వెళ్లగలుగుతారు. వీరిని ప్రేమించేవారు అధిక సంఖ్యలో ఉంటారు. దీనికి కారణం వీరి యొక్క విశాలమైన భావాలు, సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచనలు. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే అతిపెద్ద లాటరీ తగలబోతుంది. అది ఏ రకంగా అయినా కావచ్చు. ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా మీ యొక్క జాతకంలో ఈ సమయంలో కనిపిస్తుంది. అతి కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ అయితే వింటారు. అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకంగా ఈ యొక్క గుడ్ న్యూస్ అనేది ఉండబోతుంది. అయితే అంశం ఏదైనా కావచ్చు, కానీ ఆర్థికంగా మాత్రం మీరు పురోగతి సాధించడానికి ఒక మంచి అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది. మీరు ఏవైనా ప్రాపర్టీస్ ని కొనుగోలు చేసి వాటిని ఈ సమయంలో అమ్మాలి అనుకుంటే వాటి యొక్క ధర అమాంతం పెరిగి మీకు ధనవంతులు కావటానికి అవకాశం ఇస్తుంది. ఒకవేళ మీరు ఈ సమయంలో ప్రాపర్టీస్ పై పెట్టుబడి పెట్టినా కానీ అతి త్వరలో ధనవంతులు కావటానికి అవకాశాలు లభిస్తాయి. అలాగే మీరు వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఫలించి చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆస్తులు మీరు దక్కించుకునే సూచన కనిపిస్తుంది. కోర్టు కేసుల్లో మీరు తీర్పులు అనుకూలంగా పొందుకుంటారు. ఈ విధంగా తులారాశికి చెందిన వారికి అతిపెద్ద లాటరీ తగలబోతుంది. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో కోట్లకు అధిపతి కాబోతున్నారు. మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి ఆర్థికపరమైన అంశాల్లో అభివృద్ధిని ఈ సమయంలో మీరు చూసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారికి కూడా అతి కొద్ది రోజుల్లో మంచి అవకాశం వారి ముందుకు రాబోతుంది. అలాగే ఎవరైతే మరొక ఆదాయ మార్గం కోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నట్లయితే మరొక ఆదాయ మార్గం మీకు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలైతే అతి త్వరలో మీరు పొందుకునే సూచన అయితే కనిపిస్తుంది. అయితే తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు ఇతరులకు దానం చేయండి. ఈ విధంగా దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. సకల శుభాలను మీరు అందుకునే అవకాశాలను మీకు కల్పిస్తుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించండి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేస్తూ ఉండటం వల్ల కూడా ఎన్నో రకాల శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు మెండుగా మీకు తోడుగా ఉంటాయి. కాబట్టి తులారాశి వారు ఈ పనులు ఖచ్చితంగా చేయండి. ఇటువంటి దేవతారాధన మీ యొక్క జీవితంలో ఇంకా మరెన్నో అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. చూశారు కదండి, ఆర్థికంగా పురోగతి సాధించడానికి తులారాశి వారికి ఎటువంటి అవకాశాలు వారి ముందుకు రాబోతున్నాయి, వారు ఆర్థికంగా ఎటువంటి వృద్ధిని చూడబోతున్నారు. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.